హాయ్ హలో వెల్కమ్ టు 10 మ్యాక్స్. నాగ చైతన్య మువానై శోభితని పెళ్లి చేసుకున్నారు. చైతన్య పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి సమంత పెళ్లి గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. మరి సమంత కూడా మువాన్ అయిపోయిందా? త్వరలోనే పెళ్లి పీట లెక్కబోతోందా అంటే అవుననే అంటున్నారు సమంత పోస్ట్ చేసిన ఫోటోలు చూసిన జనాలు. ఇంతకీ సమంత పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు? హార్ట్ సింబల్ వెనుక రీజన్ ఏంటి? సమంత ఇండస్ట్రీలోకి ఇలా వచ్చిందో లేదో నాగ చైతన్యతో ప్రేమలో పడిపోయింది. ఇద్దరూ కొన్నాళ్లు రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లై 4 ఏళ్లు కూడా కాకుండానే డివోర్స్ తీసుకున్నారు. డివోర్స్ తీసుకున్న 2 ఏళ్లకి నాగ చైతన్య శోభితని రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ సమంత మాత్రం ఇంకా సింగిల్ స్టేటస్ నే మెయింటైన్ చేస్తోంది. అంతేకాదు రెండో పెళ్ల ఛాన్సే లేదంటూ తేల్చేసింది. అయితే ఇప్పుడు సమంత మారిపోయిందని, త్వరలోనే సమంత కూడా నాగ చైతన్య రూట్లోనే వెళ్తుంది అంటున్నారు జనాలు. సమంత సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. వేరే ఎప్పుడైనా పెడితే పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదేమో కానీ వ్యాలంటైన్స్ డే రోజు అబ్బాయి కనిపించకుండా డ్రింక్స్ తాగుతున్న ఫోటో, లవ్ సింబల్ ఉన్న ఫోటోతో పాటు ఇంట్రెస్టింగ్ కోట్స్ ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. దాంతో సమంత కూడా రిలేషన్లో ఉందని ఫిక్స్ అయిపోతున్నారు నెటిజన్స్. సమంత రిలేషన్ రూమర్స్ కొత్త కాదు. రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ రాజ్తో రిలేషన్లో ఉందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు సమంత రాజ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యాయి. ఇప్పుడు సమంత సడన్ గా ఫోటోలు షేర్ చేయడంతో హాట్ చర్చ జరుగుతోంది. అయితే సమంత చేసేదంతా ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసమే అని కొంతమంది అంటుంటే, కాదు సమంత రిలేషన్లో ఉన్నాను అని హింట్ ఇస్తోంది అంటున్నారు మరికొంతమంది. అయితే అసలు విషయం మాత్రం సమంత చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే. తెలుగు హీరోలు ఇప్పుడు జస్ట్ హీరోలు కాదు, పాన్ ఇండియా వైడ్ గా కలెక్షన్లు కురిపించే మోస్ట్ వాంటెడ్ స్టార్స్. అందుకే వీళ్ల మీద ఎంత బడ్జెట్ పెట్టైనా సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఒకప్పుడు 100 కోట్లకే అమ్మో అనుకున్న నిర్మాతలు ఇప్పుడు 500, 1000 కోట్లు పెట్టడానికి కూడా రెడీ అంటున్నారు. మరి ఈ సంవత్సరం మన తెలుగు స్టార్ హీరోల చేతిలో ఎన్ని వేల కోట్ల బడ్జెట్ ఉంది? హైయెస్ట్ బడ్జెట్ ఉన్నది ఏ స్టార్ మీద? పాన్ ఇండియా ట్యాగ్ తగిలించుకున్న తర్వాత స్టార్ హీరోల మీద 100 కోట్లు బడ్జెట్ పెట్టడానికి రెడీ అంటున్నారు నిర్మాతలు. అందుకే 100 కోట్ల బడ్జెట్ తో గ్రాండ్ గా సినిమాలు తెరకెక్కుతున్నాయి. నిజానికి ఈ సంవత్సరం రాబోయే పెద్ద సినిమాల మీద దాదాపు 2000 కోట్ల బడ్జెట్ ఉంది. వాటిలో పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం పవన్ 2 సినిమాలు చేస్తున్నారు. వాటిలో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో పిరియాడిక్ ఫోక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే 100 మందితో భారీ యాక్షన్ సీన్స్, అడ్వాన్స్ కెమెరాస్, భారీ సెట్టింగ్స్ తో షూటింగ్ చేస్తోంది టీం. ఈ సినిమా మార్చి 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీతో పాటు ఈ సంవత్సరమే రిలీజ్ అవుతున్న ఓజీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 300 కోట్ల బడ్జెట్ తో ఇంటెన్స్ యాక్షన్ తో స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఓజీ రాబోతోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ లాంటి టాలెంటెడ్ స్టార్ కాస్ట్ తో పాటు లీడింగ్ యాక్టర్స్ తో తెరకెక్కుతున్న ఓజీ పవన్ కళ్యాణ్ ని కొత్తగా చూపిస్తోంది. దాంతో ఆడియన్స్ లో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. అందుకే ఈ సినిమా మీద ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అంటున్నారు మేకర్స్. బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాలన్నీ మినిమం 300 కోట్ల బడ్జెట్ కి పైగానే తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం చిన్న డైరెక్టర్ మారుతితో సినిమా చేస్తున్న బడ్జెట్ మాత్రం భారీగానే ఉంది. 300 కోట్లకు పైనే బడ్జెట్ తో హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ లో ప్రభాస్ కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. నిజానికి ఈ సినిమా యాక్షన్ మూవీ కాకపోవడంతో 300 కోట్లతో సరిపెడుతున్నారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలుగా హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాలన్నింటిలోకి సంథింగ్ డిఫరెంట్ గా, ఎటువంటి హంగులు లేకుండా సింపుల్ గా తెరకెక్కుతోంది. అయినా సరే మినిమం 300 కోట్ల బడ్జెట్ పెట్టేసింది టీం. హీరో మీద ఎంత బడ్జెట్ పెట్టి ఎంత గ్రాండ్ గా సినిమా తీస్తే అన్ని కలెక్షన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. అలా రీసెంట్ గా పుష్ప 2 మీద 400 కోట్లు పెడితే దాదాపు 2000 కోట్లు వచ్చాయి. మరి పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఆ మాత్రం బడ్జెట్ పెట్టాల్సిందే అంటున్నారు మేకర్స్. స్టార్ హీరోల సినిమాలైతే ఈ బడ్జెట్ విషయంలో అసలు తగ్గేదే లేదంటున్నారు. ఎన్టీఆర్ లాస్ట్ ఇయర్ దేవర సినిమాని భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సంవత్సరం స్ట్రైట్ తెలుగు సినిమా కాకపోయినా ఎన్టీఆర్ సినిమా వార్ 2 రిలీజ్ కాబోతోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 తెరకెక్కుతోంది. యష్ రాజ్ ప్రొడక్షన్స్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కుతున్న వార్ 2 కి బడ్జెట్ కూడా 300 కోట్లకి పైనే.
మరీ ఎక్కువ బడ్జెట్తో విజయ్ దేవరకొండ సినిమాలు చేసింది లేదు. కానీ ఈసారి మాత్రం కథ వేరుంటుంది అంటున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఏమాత్రం తగ్గకుండా భారీ సినిమాలు చేస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్తో పవర్ఫుల్ పీరియాడిక్ స్పై యాక్షన్ డ్రామాగా సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ బ్యానర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్న కింగ్డమ్ సినిమా ఇప్పటికే 90% షూటింగ్ కంప్లీట్ చేసింది. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాని మే 30న రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. యంగ్ హీరోలే కాదు, సీనియర్ హీరోలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. వశిష్ఠ, చిరంజీవి కాంబినేషన్ లో 3 లోకాల కాన్సెప్ట్ తో ఫ్యాంటసీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా భారీ బడ్జెట్ తో రాబోతోంది. యువి క్రియేషన్స్ లో 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న విశ్వంభర 16 సెట్లలో భారీ అంబియన్స్ తో షూట్ చేశారు డైరెక్టర్ వశిష్ఠ అండ్ టీమ్. చిరంజీవి కూడా పాన్ ఇండియా ట్రై చేస్తున్న మూవీ కావడంతో భారీ బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. ఎప్పుడూ 100 కోట్లు దాటకుండా సినిమాలు చేసే బాలకృష్ణ ఈసారి బోయపాటితో చేస్తున్న సినిమాకి మాత్రం సెంచరీ మార్క్ దాటేశారు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 ఈసారి నెవర్ బిఫోర్ లెవెల్లో ప్రజెంట్ చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రయాగ్రాజ్ లో షూట్ చేసిన టీం భారీ సెట్స్ లో షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. అంతేకాదు ఈసారి బాలయ్య రెమ్యునరేషన్ కూడా హైక్ చేయడంతో దాదాపు అఖండ 2 బడ్జెట్ 150 కోట్లని తెలుస్తోంది. ఇలా ఈ సంవత్సరం థియేటర్లలోకొస్తున్న స్టార్ హీరోలందరి చేతిలో దాదాపు 2000 కోట్ల బడ్జెట్ ఉంది. మరి ఈ బడ్జెట్ కి ఎన్ని రెట్లు కలెక్షన్లు సాధిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. జాన్వీ కపూర్ బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఫుల్ బిజీ అవుతోంది. ఇప్పటి వరకు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ తమిళ్లో కూడా మరో ఆఫర్ కి ఓకే చెప్పిందని టాక్. మరి జాన్వీ తమిళ్లో ఓకే చెప్పిన డైరెక్టర్ ఎవరు? ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి? బాలీవుడ్ హీరోయిన్ అయినా కూడా రూట్స్ సౌత్ లో ఉన్నాయి కాబట్టి సౌత్ హీరోయిన్ అంటూ ఓన్ చేసుకుంటున్నారు జనాలు. అందుకే వరుసగా సౌత్ ఆఫర్లతో జాన్వీని ముంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే జాన్వీ కపూర్ దేవరతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చి చరణ్ బుచ్చిబాబు సినిమాతో మరోసారి పాన్ ఇండియా ఆడియన్స్ ని పలకరించబోతోంది. అయితే ఇప్పటి వరకు తెలుగులోని సినిమాలు చేసిన జాన్వీ తమిళ్లో కూడా ఓ ప్రాజెక్ట్ చేయబోతోందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ తమిళ్లో పార్ రంజిత్ తో ఓ ప్రాజెక్టు చేయబోతోందని సౌత్ టు నార్త్ రూమర్ వినిపిస్తోంది. అది కూడా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ విన్న జాన్వీ ప్రాజెక్టు మీద ఎక్సైటెడ్ గా ఉందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చని టాక్. జాన్వీ తెలుగు కంటే తమిళ్ బాగా మాట్లాడగలదు. నిజానికి జాన్వీ తమిళ్ ఎంట్రీ కోసం చాలా మంది డైరెక్టర్లు ట్రై చేశారు. బోనీ కపూర్ కూడా ఫస్ట్ సౌత్ ఎంట్రీ తమిళ్లోనే అనుకున్నారు, కానీ వర్కౌట్ కాలేదు. తెలుగు మూవీ దేవరతో ఫస్ట్ సౌత్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. జాన్వీ కపూర్ తమిళ్లో పా రంజిత్ ప్రాజెక్టులోనే కాకుండా సూర్యతో సినిమా చేయబోతోందన్న టాక్ కూడా నడుస్తోంది. రాకేష్ ఓం ప్రకాష్ డైరెక్షన్ లో కర్ణ మూవీ చేస్తున్నట్టు ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సూర్యకి జంటగా జాన్వీ కపూర్ నటించబోతున్నట్టు రూమర్ వినిపిస్తోంది. ఇలా సౌత్ లో తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా తన సినిమాల స్పీడ్ పెంచేస్తోంది జాన్వీ. మరి ముందు ముందు కన్నడలో యష్ తో పాటు మలయాళ సినిమాల్లో చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు జనాలు. ఎందుకంటే జాన్వీ కపూర్ క్రేజ్ అలాంటిది అంటున్నారు ఫ్యాన్స్. మలయాళ ఇండస్ట్రీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అదరగొడుతోంది. కొత్త కొత్త కథలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇది వన్ సైడ్ మాత్రమే. మరోవైపు 100 కోట్ల నష్టాలు, భారీగా పెరిగిపోతున్న బడ్జెట్ తో అసలు ఇండస్ట్రీనే మూసేయాలని డిసైడ్ అయింది ప్రొడ్యూసర్ అసోసియేషన్. ఒకవేళ అదే జరిగితే లూసిఫర్ 2 లాంటి మోస్ట్ అవైటింగ్ మూవీస్ పరిస్థితి ఏంటి? మలయాళ ఇండస్ట్రీ మూత పడబోతోందంటూ సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీని బతికించాలంటే ఖర్చు తగ్గించాలని, లేకపోతే ఇండస్ట్రీ మూతేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేసింది ప్రొడ్యూసర్స్ అసోసియేషన్. దాంతో సమ్మర్ కి రిలీజ్ షెడ్యూల్ చేసుకున్న లూసిఫర్ లాంటి సినిమాలు డైలమాలో పడ్డాయి. దాంతో లూసిఫర్ నిర్మాతకి అసోసియేషన్ కి మధ్య గొడవ స్టార్ట్ అయింది. మలయాళ ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్ దాదాపు 700 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని, ఈ నష్టాల నుంచి బయటపడాలంటే స్టార్ శాలరీస్ తగ్గించుకోవాలని, బడ్జెట్ తగ్గించుకోవాలని, లేకపోతే ఈ సమ్మర్ నుంచి సినిమాలు చేయడం మానేస్తామని కామెంట్ చేశారు ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్. స్పెషల్లీ మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి అన్నారు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ బరోజ్ మూవీ డిజాస్టర్ ఫేస్ చేయడంతో హీరోల రెమ్యునరేషన్ పై చర్చ జరగడంతో పాటు ఇండస్ట్రీలో టెన్షన్ క్రియేట్ అయింది. దాంతో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ లీడ్ రోల్స్ లో భారీ బడ్జెట్ తో లూసిఫర్ ని తెరకెక్కిస్తున్న నిర్మాత పెరుంబవూర్ రియాక్ట్ అయ్యారు. అంతేకాదు స్ట్రైక్ అనేది కరెక్ట్ కాదంటూ తేల్చేశారు. దీనివల్ల ఇండస్ట్రీ ఇంకా నష్టాల పాలవుతుంది అన్నారు. లూసిఫర్ 2 మూవీ
ఫస్ట్ పార్ట్ హిట్ అవడంతో ఈసారి సీక్వెల్ ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు పృథ్వీరాజ్. దీనికి తగినట్టే బడ్జెట్ కూడా భారీగా పెడుతున్నారు నిర్మాతలు. ఇంత కష్టపడి సినిమా తెరకెక్కిస్తుంటే సమ్మర్ నుంచి స్ట్రైక్ అనడం కరెక్ట్ కాదంటున్నారు. పెరంబవూరుకు ఉన్ని ముకుందన్ లాంటి హీరోలు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఇష్యూపై క్లారిటీ ఎప్పుడొస్తుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. సెకండ్ సాంగ్ తో అదరగొడుతున్న రాబిన్ హుడ్, డేట్ ఫిక్స్ చేసుకున్న దిల్రుబా, ట్రైలర్ అదిరిందంటున్న నాని, షూట్ స్టార్ట్ చేసిన మౌగ్లీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ హరిహర వీరమల్లు నుంచి రెండో పాటని ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ నుంచి వేరెవర్ యు గో అంటూ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు మహేష్ బాబు. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ దిల్రుబా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా నెల రోజులు పోస్ట్ పోన్ అయి మార్చి 14న రిలీజ్ కాబోతోంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో నీరజ కోనా డైరెక్ట్ చేస్తున్న తెలుసు కదా మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ అయింది. ధన్రాజ్, సముద్రఖని లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న రామం రాఘవం సినిమా ట్రైలర్ బావుందంటూ పోస్ట్ చేశారు నాని. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఆహా ఓటీటీలో మెమరబుల్ లవ్ స్టోరీస్ అన్నింటినీ స్ట్రీమ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఆహాలో బిగ్గెస్ట్ డాన్సింగ్ షో డాన్స్ ఐకాన్ 2 సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతోందంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు ఓంకార్. రోషన్ కనకాల అప్కమింగ్ మూవీ మోగ్లీ షూటింగ్ స్టార్ట్ అయినట్టు అనౌన్స్ చేసింది టీం. అక్సా ఖాన్, ఐశ్వర్య, మౌనిక లీడ్ రోల్స్ లో కిషన్ ప్రసాద్ డైరెక్షన్ లో అరివీర భయంకర అనే లవ్ స్టోరీ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. భరత్ హీరోగా సంతోష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జగన్నాథ్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మంచు మనోజ్. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.